జరిగింది చెప్పాక నువ్వు కూడా కంగారు పడతావు, భయపడతావు. స్పృహ తప్పి పడిపోకూడదు. ముఖ్యంగా నీ గుండె ఆగిపోకూడదు. మీరిచ్చే బిల్డప్ చూస్తుంటే నువ్వు చెప్పబోయే విషయం ఎంత భయంకరంగా ఉంటుందోనని భయంగా ఉంది. అయినా సరే మిలిటరీ గుండె ఉన్నవాడిని కాబట్టి నువ్వేం చెప్పినా నేను వింటాను. చెప్పో. నేను అక్కని చూశాను. ఏ అక్కని? అరుంధతి అక్కని చూశాను. రాత్రి అరుంధతి మేడం రూముకు నువ్వు వెళ్ళావని సారు చెప్పారు. ఓ, గదిలో అరుంధతి మేడం ఫోటో చూశారా? దానికే ఇంత భయపడుతున్నారా? ఫోటో కాదు, మనిషిని చూశాను. మనిషిని ఎప్పుడు చూసావు మిస్సమ్మ? అరుంధతి మేడం చనిపోయి చాలా రోజులైంది కదా. అదే చెప్తున్నాను రాథోడ్. అరుంధతి అక్క బతుకున్నప్పుడు నేను ఫోన్లో మాట్లాడడం తప్ప మనిషి ఎలా ఉంటుందో నేను చూడలేదు. అక్క చనిపోయాక ఎన్ని రోజులు తన ఫోటో కూడా చూడలేదు. ఆ విషయం నువ్వు నాకు చాలా సార్లు చెప్పావు. ఇప్పుడు కొత్తగా చెప్తున్న విషయం ఏదో అది చెప్పు. ఆరు అక్క నాకు కనిపించింది. ఏంటి మిస్సమ్మా? అక్క నాతో మాట్లాడింది కూడా. ఎప్పుడు? ఎన్నోసార్లు మాట్లాడింది. మేం చాలా కబుర్లు కూడా చెప్పుకున్నాం. మిస్సమ్మా, నీకు ఒంట్లో బాగానే ఉందిగా? లేదంటే హాస్పిటల్కి వెళ్దామా? ఇప్పుడే డాక్టర్ని కలిసి వస్తే మంచిది. నేను అబద్ధం చెప్పట్లేదు రాథోడ్. నేను నిజంగానే అక్కని చూశాను. అక్కతో మాట్లాడాను. నిన్ను చూసినట్టు, నీతో మాట్లాడుతున్నట్టు అక్కని చూశాను, మాట్లాడాను. కానీ ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మరు. నేను కూడా నమ్మటం లేదు మిస్సమ్మా. చనిపోయిన అరుంధతి మేడం నీకు కనిపించడం ఏంటి, మాట్లాడటం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఆయనకి పిల్లలకి కనిపించని అక్క నాకే ఎందుకు కనిపించాలి? రోజు నాతో మాట్లాడుతూ ఉంటే పక్కింటక్కేమో అనుకున్నాను. రాత్రి ఫోటో చూశాక అర్థమైంది తను ప్రాణాలతో ఉన్న పక్కింటక్క కాదు, చనిపోయిన అరుంధతి అక్క ఆత్మ అని.